నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా టీ20 మ్యాచ్లో సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా ఫుల్ ఫైర్ మీద అయితే ఆడింది. ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరిగింది. సౌత్ ఆఫ్రికా మన ఇండియా మీద టోటల్ డామినేషన్ అయితే ఆడింది. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు అయితే కోల్పోయింది. మిడిల్ ఓవర్స్ నుంచి మ్యాచ్ని కంప్లీట్గా కంట్రోల్ చేసింది. డేవిడ్ మిల్లర్ అయితే 1 మ్యాన్ షో లాగా అయితే ఆడాడు. ఎరగొట్టేశాడు. జస్ట్ 35 బాల్స్లో 63 రన్స్ అయితే చేసి టీమ్కి తనకి సపోర్ట్ ఇచ్చిన డేవిడ్ బ్రెవిస్ అయితే అగ్రెసివ్గా 45 రన్స్ అయితే చేసి ఇన్నింగ్స్ని స్ట్రాంగ్ బేస్ అయితే ఇచ్చాడు. టోటల్ ఓవర్లకు గాను 187/7 అయితే హ్యూజ్ టోటల్ అయితే పెట్టింది మన ఇండియాకి. ఇండియా అయితే పవర్ ప్లేలో 3 వికెట్లు అయితే కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా ఇండియా ఒకేసారి 3 వికెట్లు అయితే పవర్ ప్లేలో కోల్పోయారు. కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇచ్చినంత కంబ్యాక్ అనేది మన ఇండియా అయితే ఇవ్వలేకపోయింది. ప్రెషర్ బిల్డ్ అయ్యాక బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది. శివన్ దుబే ఒక్కడే 1 మ్యాన్ షో లాగా అయితే ఆడాడు. 42 రన్స్ అయితే చేశాడు. కానీ ఇంకెవరైతే సపోర్ట్ అయితే ఇవ్వలేకపోయారు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ సైడ్ టోటల్గా డిస్ట్రాక్షన్ మోడ్లో అయితే ఆడింది. మార్కో జాన్సన్ అయితే డెడ్లీ స్పెల్ 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇండియా బ్యాక్ బోన్ మొత్తం బ్రేక్ చేసేసాడు. స్పిన్లో అయితే కేశవ్ మహారాజ్ అయితే కంట్రోల్ మెయింటైన్ చేసి 3 వికెట్లు తీసుకొని మ్యాచ్ని సీల్ చేసేసాడు. ఫైనల్గా ఇండియా 1-1 నెల్సన్కి అయితే ఆల్అౌట్ అయితే అయిపోయింది. సౌత్ ఆఫ్రికా 76 రన్స్ బిగ్ విక్టరీతో సూపర్ 8లో స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అభిషేక్ శర్మ ఫస్ట్ నుంచి మ్యాచ్ల్లో పెద్ద చెప్పుకోదగ్గ అయితే ఆడినట్టయితే ఇప్పటికి కూడా లేదు. అలాగే రింకు సింగ్ అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అవుతానే ఉన్నాడు. ఇప్పటి వరకు రానిచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఈ మ్యాచ్లో డక్అౌట్ అయితే అయిపోయాడు. జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ఎంతమంది విరాట్ కోహ్లీని ఈ మ్యాచ్లో మిస్ అయ్యారు ఒకసారి కామెంట్ చేయండి. కానీ ఫస్ట్ నుంచి అహ్మదాబాద్ అనేది మనకు సెట్ అవ్వట్లేదబ్బా. నెక్స్ట్ మ్యాచ్లో ఇండియా మంచి కంబ్యాక్ ఇస్తుందని కోరుకుంటాం. బై ఫ్రెండ్స్.